మేథమేటిక్సును మరువక జపించు గణిత శాస్త్రము వంక తనగబోరు. అమెరికా మార్గంబు నరయ చూతురుగాని కాశికా మార్గంబు కానరాదు. ఆల్జీబ్రయంత అరయజూతురుగాని ఇంటి వైశాల్యంబు నెరుగబోరు. అనుదినంబును డ్రిల్లు ననుసరింతురుగాని పద్మాసనము వేయ బాధపడును. గణిత శాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటారు కానీ చిన్న సమస్యను కూడా పరిష్కరించుకోలేరు. విదేశాలకు వెళ్ళాలనుకుంటారు కానీ పవిత్ర వారణాసికి వెళ్ళాలనుకోరు. ఆల్జీబ్రా అద్భుతంగా చేస్తారు కానీ ఇంటి విశాలం తెలుసుకోలేరు, అంటే ఇంటిని గురించి ఆలోచించరు. శరీర వ్యాయామం చక్కగా చేస్తారు కానీ నిలకడగా పద్మాసనంలో కూర్చొని ధ్యానించలేరు. ప్రతి పని వాడుకగా చేస్తారు కానీ అంతరార్థాన్ని, దానిలోని శాస్త్ర విజ్ఞానాన్ని గ్రహించడం లేదు. ఆధునిక విద్య అభ్యసించేవారు ఆధ్యాత్మిక విద్యలో వెనుకబడిపోతున్నారు. నేర్చిన విద్య ఏ విధంగా సమాజానికి తనకు ఉపకరిస్తుందో తెలుసుకోలేకపోతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రాల గురించి తెలియక విదేశాగమనం కోరుకుంటున్నారు. మన ఆధ్యాత్మికత అంతా సైన్స్తో ముడిపడి ఉంది. ఆ విషయాన్ని గ్రహించి జీవన గమనం సాగించాలి.